బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నడుమ అన్ని రాష్ట్రాలు జిల్లాలు అవకతవకలైపోతున్నాయి, అల్లకల్లోలమైపోతున్నాయి. జలమయం లోతట్టు ప్రాంతాలు కాకుండా ఇటు ఎగువన ఉన్న ప్రాంతాలు కావచ్చు, ఇటు దిగువన ఉన్న ప్రాంతాలు కావచ్చు, వేరియేషన్ లేకుండా పూర్తిగా లోతట్టు ప్రాంతాలను మించిపోయి జలమయం అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. ఇప్పుడు తాజాగా ముంబైకి సంబంధించినటువంటి బ్రేకింగ్ అందుతోంది. మనకు ముంబైని ముంచెత్తిపోతుంది ఒకవైపు వరద. మనం చూస్తుంటే మనకి స్క్రీన్ మీద క్లియర్ కట్ గా కనిపిస్తోంది వరద ప్రవాహం ఏ విధంగా ఉందో తెలుస్తోంది. రోడ్లు మొత్తం కూడా వాటర్ తో నిండిపోయాయి. మెయిన్ ఏరియాస్ కూడా వాటర్ తో కంప్లీట్ గా అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. 2 రోజుల నుంచి దంచి కొడుతూ ఉన్నాయి అక్కడ వర్షాలు. మనం చూడొచ్చు బస్సులు వెంట చూస్తుంటే బస్కి సగం భాగం వరకు బస్ మునిగిపోయిందనే అర్థమవుతుంది. కార్లు బైక్ల పొజిషన్ అయితే బైక్స్ అసలు కనిపించకుండా ఉన్నటువంటి దుస్థితి కనిపిస్తోంది. ముంబైలో ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షం ప్రస్తుతం కొన్ని గంటల్లోనే 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్తూ ఉన్నారు ముంబైలో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి వాతావరణ శాఖ. అయితే ఎయిర్పోర్ట్ లోకి సైతం వరద నీరు చేరుతోంది అని సమాచారం అందుతోంది. మనకు ఒక్కసారిగా మనం చూడొచ్చు. రైట్, చూస్తున్నాం కదా మనం స్క్రీన్ మీద, మనకు బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద కనిపిస్తోంది. పూర్తిగా జలమయమైపోయినటువంటి ఏరియా అది ఎయిర్పోర్ట్ గా తెలుస్తోంది. విమానాశ్రయం చూస్తున్నాం మనం. ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ మొత్తం కూడా వాటర్ తో నిండిపోయింది. మొత్తం రన్వే దగ్గర మనం చూస్తున్నాం వాటర్ అంతా కూడా వరద ప్రవాహం కనిపిస్తోంది. అసలు వాటర్ ఫ్లో చూస్తుంటే మనకి అర్థమవుతుంది. చెరువుని తలపిస్తున్నటువంటి వర్షాలు అవి చెరువును మొత్తం కూడా వరద లాగా ముంచెత్తుతోంది. ఒక చెరువుని తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముంబైలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంత దారుణంగా ఉన్నాయనేది మనకి తెలుస్తుంది. వాతావరణ ప్రతికూల ప్రభావంతో ఇటు ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా చిన్న ప్రమాదం తప్పిందని చెప్తున్నారు. రన్వేను తాకింది ఇండిగో విమానం కనిపిస్తోంది మనకి. పూర్తిగా రన్వేని తాకింది ఇండిగో విమానం. అంటే ఇంత వాటర్ ఫ్లోలో అంత ల్యాండింగ్ అయ్యే మూమెంట్లో ఇండిగో విమానం వస్తున్నటువంటి సమయంలో ఇటు ఈ వరద ప్రవాహంతో ఒక్కసారిగా సడన్ గా వచ్చినటువంటి ప్రమాదంలో త్రుటిలో తప్పిందని చెప్పొచ్చు. చాకచక్యంగా వ్యవహరించి ఇటు విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు పైలట్ అని చెప్పాలి. దీంతో ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి ఇండిగో విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా ల్యాండింగ్ టైంలో భయపడ్డారు, ఒక్కసారిగా టెన్షన్ పడిపోయారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ తర్వాత సేఫ్గా ల్యాండ్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా అందరూ ప్రయాణికులు కూడా అక్కడ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ మనం చూడొచ్చు స్తంభించిపోయాయి రవాణా వ్యవస్థ అని అర్థమవుతోంది. ఒకవైపు ఎయిర్పోర్ట్లోని, అంటే ఎంత అప్పర్ ప్లేస్లో ఉంటుంది ఎయిర్పోర్ట్ దగ్గరనే ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక మిగిలిన నగరం అంతా ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ రన్వే పైన ఒక చెరువుని తలపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాటర్ ఫ్లోని చూస్తుంటే ఒక వాగులు లాగా కనిపిస్తోంది. వాటర్ ఫ్లో ఉన్నటువంటి సందర్భంలో మరి ఎలా ఉండబోతుంది, అక్కడ ముంబై నగరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనం క్లియర్ కట్ గా చూడొచ్చు. ఎక్కడికక్కడ వాటర్ ఫ్లో అనేది ఎంతగా ఉందో అసలు పూర్తిగా రోడ్లన్నీ చెరువుల్లాగా తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది. ఇంకా ఒకవైపు భారీ వర్షాలు పడతాయని చెప్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటే మరి మనం చూడొచ్చు. అక్కడ కనిపిస్తుంది స్క్రీన్ నెంబర్ 2లో కనిపిస్తుంది, బాక్స్ నెంబర్ 2లో మనం చూడొచ్చు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అనేది మనకి అర్థమవుతుంది. అలాగే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమైపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరదలకు 10 మంది కూడా ఇప్పటివరకు మృతి చెందారని తెలుస్తోంది. రాబోయే 2 రోజులు ముంబైకి ప్రస్తుతం అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది IMD. దీనికి సంబంధించి పూర్తి కొన్ని విజువల్స్ ఉన్నాయి, మనం ఒకసారి చూద్దాం.
రైట్, చూస్తున్నాం కదా, అది ముంబైలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాతావరణం ఏ విధంగా ఉందో మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అంటే 2 రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకే ఇలా ఉంటే మరి ఇంకా 2-3 రోజులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ ఉంది ముంబై, పూర్తిగా ముంబై నగరంకి ఐఎండి. మరి ఇంకా ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి అసలు ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ప్రజలందరినీ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కూడా బయటికి రావద్దు, ఎందుకంటే ఇప్పటివరకు 10 మంది వరకు మృతి చెందినటువంటి నేపథ్యంలో అక్కడ మనం కనిపిస్తుంది కార్లన్నీ కూడా ఆఫ్ వరకు సగంకి సగం కార్లు మునిగిపోతున్నాయి. ఇంకా బైక్ల పరిస్థితి అయితే అతి దారుణంగా ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా, ఇటు ఎగువన ఉన్న ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైనటువంటి సిచ్యువేషన్. అంటే ఎక్కడికి సోర్స్ లేకుండా ఉంది అక్కడ పరిస్థితి. మరి ఏం చేయాలో కూడా అర్థం కాని ఎక్కడికక్కడ బళ్ళు వాటర్లో వెహికల్స్ అన్ని పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు చిన్న చిన్న స్కూటర్, మోటార్ సైకిల్స్ అయితే అతి ఘోరంగా పరిస్థితి కనిపిస్తోందని అర్థమవుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు మనకి. శివ, ముంబై పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రెసెంట్? అసలు వాళ్ళకి వాటర్ ని బయటికి పంపించే సోర్సే లేదా? ప్రధానంగా చూసుకుంటే ముంబైని వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. మొత్తం ముంబై వ్యాప్తంగా కూడా 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 2 రోజుల నుంచి తీవ్ర స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. కొన్ని గంటల్లోనే 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ముంబైలో. ఎయిర్పోర్ట్ లో సైతం మన రన్వే ఏదైతే ఒక రన్వే పై కూడా వాటర్ భారీగా రావడంతో ఇక్కడ విమాన ల్యాండింగ్ సంబంధించి కూడా కొంత ఇబ్బంది ఏర్పడింది. ఇక ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదం కూడా తగ్గింది. రన్వే పై కూడా వాటర్ అనేది ఎక్కువగా రావడంతో రన్వేను తాకింది ఇండిగో విమానానికి సంబంధించిన తోక ఏదైతే బ్యాక్ సైడ్ అది రన్వేను తాకింది. మొత్తంగా చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సేఫ్ గా పైలట్ ల్యాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా కూడా వాతావరణం సంబంధించి హెచ్చరికలు జారీ చేసుకున్నట్టు ఐఎండీ, మహారాష్ట్ర, దేశవ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు పడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఫ్లైట్ కి సంబంధించి సేఫ్ గా ల్యాండ్ చేసిన నేపథ్యంలో అక్కడ దానిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ కూడా ఊపిరి తీసుకున్నారు. మరోవైపు రోడ్లపై భుజాల వరకు వరద నీరు వచ్చి చేరుతుంది. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలే కాక బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్ కూడా ఉంది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళలేదు కూడా ప్రభుత్వ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఈ వరదల వల్ల, మహారాష్ట్రలో వచ్చిన వరదల వల్ల అధికారికంగా ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారనేది కూడా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాయి. ఇక రాబోయే 2 రోజులు ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా వాళ్ళందరూ సూచనలు జారీ చేస్తున్నారు. ఇక రోడ్ల పైన, ఇటు రన్వేల పైన, రైల్వే ట్రాక్ పైన కూడా భారీగా వర్షం నీరు రావడంతో పలు విమానాలు రద్దు చేశారు. రైల్వే ట్రాక్ కి సంబంధించి కూడా వాహనాలు, ట్రైన్స్ కూడా వెళ్లేందుకు వీలకపోవడం, కొన్ని ట్రైన్స్ కూడా క్యాన్సిల్ చేశారు. రోడ్లపై వాహనాలు రాకపోవడం కూడా తీవ్ర అంతరం ఏర్పడే నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసుకునే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీరు రోడ్లపైకి రావాలని కూడా తెలియజేస్తున్నారు. మ్యాన్హోల్స్ కానీ, ఇటు ఫుట్పాత్ మీద నడిచేటప్పుడు కానీ చూసుకుని నడవాలి. వాటర్ ఎక్కువ ఎక్కడైతే నిలిచిపోయి ఉంటుందో ఆ ప్రాంతాల్లో కొంచెం చూసుకుని నడవాలంటూ కూడా ప్రభుత్వం ప్రజలకు సూచనలు చేస్తుంది. ఇక మరో 2 రోజుల పాటు భారీగా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఇటు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసి దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది. సౌమ్య, శివ, ఇప్పుడు మనం చూస్తున్నాం ఓవరాల్ గా ఎయిర్పోర్ట్ లో అయితే ఒక చెరువులను కనిపిస్తున్నాయి, పూర్తిగా వాటర్ ఎఫెక్ట్ అయిపోయి విమానం కూడా కొంత బారిన పడింది, అంటే త్రుటిలో ప్రమాదం తప్పింది అని చెప్తున్నారు. ఎయిర్పోర్ట్ లోనే ఇటువంటి సిచ్యువేషన్ ఉంటే ఇంకా చిన్న చిన్న గ్రామాల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. పూర్తిగా నగరం అంతా కూడా వాటర్ ఫ్లో తోటి ఇబ్బంది పడుతుంది. మరి దీనికి సంబంధించి చాలా మంది బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన అవసరాలను కానీ ఏదైనా తీర్చే ప్రయత్నం చేస్తూ ఉందా ప్రభుత్వం? ప్రభుత్వం వారందరికీ కూడా సూచనలు చేస్తుంది. నిత్యావసర సరుకులు కానీ, ఇతరత్ర త్రాగులు కానీ, పాలు కానీ, కూరగాయలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం ఎవరు కూడా బయటకు రావద్దు అనే ఒక సూచన అయితే చేస్తుంది. ప్రజలు కూడా భయంతో ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు పునరావాస కేంద్రాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజలు కూడా
ప్రభుత్వం ఏం చెప్తే అది వింటామంటూ కూడా ప్రభుత్వం ఎక్కడికైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేసిందో వాటితో పాటు కంప్లీట్ గా రన్వేల పైన భారీగా వరద నీళ్ళు చేరడం తో విమాన ప్రమాదం తగ్గింది. ఈ వాహనాలకు సంబంధించి కూడా రాకపోవడంతో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ప్రజలు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వరదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా తగిన సహాయ చర్యలు చేపడుతుంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తానికైతే ముంబై నగరం పూర్తిగా జలమయమైపోయిందని అర్థమవుతుంది. మనకి చూడొచ్చు ఎక్కడికక్కడ స్తంభించిపోయింది రవాణా వ్యవస్థ కూడా. ఇటు ఎక్కడి నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఒక గండంలాగానే కనిపిస్తుందని అర్థమవుతుంది. ఒకవైపు ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉంది. దీనికి సంబంధించి రెడ్ అలర్ట్ని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఎవరైతే చాలామంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం అధికారులను సిద్ధం చేసి పెట్టడం అనేది జరుగుతుంది. పూర్తిగా అయితే ఇటు చూసుకుంటే ముంబై నగరం అంతా కూడా అల్లకల్లోలమైనట్లుగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చెరువులు చేరుకున్నాయి. మరి ఇంకా రేపు ఇంకా రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ ఇంకా 2-3 రోజుల పాటు ఇంకా వర్షం కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇంకా చాలా తీవ్రతతో కురిసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ 2 రోజుల పాటు వర్షపాతం 200 మిల్లీమీటర్ల వర్షపాతంని నమోదు చేసింది. కాబట్టి మరి రాబోయే గంటల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ప్రజెంట్ అయితే ప్రభుత్వం అలర్ట్గా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా ప్రతి చోట ఆ వంతెన నుంచి ఈ వంతెనకు, ఈ గ్రామానికి మధ్య పహార కాస్తూ ఉన్నారు. ఒకవైపు డ్యామ్స్ అన్ని ఇట్లా ప్రాబ్లమ్స్ లో చిక్కుకుంటూ ఉన్నాయి. మనం చూడొచ్చు అటవీ ప్రాంతం సైడ్ ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి అత్యంత హీనంగా మారాయని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వాటర్ ఫ్లో అనేది ఒక ఎయిర్పోర్ట్ లో కానివ్వచ్చు, మరి మిగతా సిటీస్ లో కూడా అంత హైలో ఉన్నటువంటి దాంట్లో కూడా మెయిన్ రోడ్స్ ఉన్న టైంలోనే ఇలాంటి ప్రమాదాలు ఉండుంటే మరి లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మ్యాన్ హోల్ పరిస్థితి ఏంటి, అసలు ఏంటి కూడా అర్థం కావట్లేను. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. రన్వేని తాకింది ఒక ఇండిగో విమానం అంటే ముంబై నగరం ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉందనేది మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు చూస్తున్నటువంటి విజువల్స్ చూస్తుంటే మాత్రం ముంబై నగరం అనేది ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్స్లో ఉంది అనేది అర్థమవుతుంది. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి మాత్రం రాకూడదు. ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా బయటికి రావద్దు. ఎమర్జెన్సీ ఏదైనా అవసరాలుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పేసి ఫోన్ నెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉంది ప్రజలకు. ఏవైనా అవసరాలున్నా కూడా వెంటనే రియాక్ట్ అవ్వకుండా బయటికి రాకుండా చూసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ముంబైలో ఉన్నటువంటి పరిస్థితి మరి రానున్న రోజుల్లో, మరి రానున్న గంటల్లో మరి ముంబై పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, దీనికి తగు చర్యలు తీసుకుంటారా, అసలు ఏ విధంగా ఈ వాటర్ ఫ్లోని మళ్లించే విధంగా ఎలాంటి సోర్సెస్ చూస్తారు, ఖచ్చితంగా వెలువడతాయి. మరి దీనికి సంబంధించి ఈ వాటర్ ఫ్లో అనేది ఎక్కడి నుంచి మళ్ళిస్తే, ఎటువైపు నుంచి మళ్ళిస్తే, ఈ సోర్స్ ఎలాంటి సోర్స్ వెతుకుతారు, ఏ ప్రాబ్లంతో ముంబై నగరం అతలాకుతమవుతుందో దానికి సంబంధించి సొల్యూషన్ ఏ విధంగా చూడొచ్చు అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా ఒకవైపు ప్రభుత్వం అధికారులు చెప్తూ ఉన్నారు. ఐఎండీ కూడా హెచ్చరిస్తోంది. రేపటి రానున్న రోజులకి కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఈ వర్షాకాలం కంప్లీట్ అయ్యే వరకు దేవుడా నువ్వే దిక్కు అనేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా భయం పట్టుకుంది. ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా గ్రామాలు, వంతెనలు, బ్రిడ్జ్, ప్రతి ఒక్కటి కూడా ప్రాజెక్ట్స్ కూడా గేట్లు వెత్తాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఎంత ఇన్ఫ్లో ఉందో అనేది మనకి అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికైతే ముంబైలో ఉన్నటువంటి వర్షపాత అప్డేట్స్ ఇవి. Cái ba lai trời ba,